హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాం. ముందుగా పల్లీలు వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకుని, ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని అయితే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే టమాటాలు, దొండకాయ ముక్కలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మంచి కలర్ అయితే ఉంటుంది పచ్చడి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకుంటే మెత్తగా అవుతాయి. ఇప్పుడు మనం చింతపండు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. చింతపండు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే చింతకాయ తొక్కు ఉంటుంది కదా, పచ్చి తొక్కు, అది కూడా వేసుకోండి. నేనైతే చింత తొక్కు వేస్తున్నాను కాబట్టి ఫైనల్గా మిక్సీలో వేసేటప్పుడు అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే టైం లేకైతే మిక్సీ అయితే చేసేసాను. చివర్లో మూత తీసేసి ఇలా మగ్గి ఉంటాయి కదా, అప్పుడు మనం కొత్తిమీర కాడలు వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకుంటే అవి కూడా బాగా మెత్తపడతాయి కదా, ఆ వేడికి సరిపోతుంది. ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి. అంతే సింపుల్గా. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. పచ్చడి సూపర్గా